హలో ఐమ్ బ్యాక్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో. అవకాడో మనం జనరల్గా 6 months ప్లస్ బేబీస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. కుకింగ్, స్టీమింగ్, బేకింగ్ లాంటి ప్రాసెస్ ఏం అవసరం లేదు. బికాస్ అవకాడో ఆల్రెడీ సాఫ్ట్ అండ్ క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది. అండ్ టేస్ట్ వైజ్ వస్తే చాలా న్యూట్రల్గా ఉంటుంది. లైక్ చేదుగా ఉండదు అండ్ స్వీట్గా ఉండదు. ఇట్స్ వెరీ న్యూట్రల్. And avocado is high in potassium and it contains good fats and fiber. Good fats and fiber ఉండడం వల్ల బేబీస్ యొక్క మెంటల్ అండ్ ఫిజికల్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎంత సెన్సిటివ్ డైజెస్టివ్ సిస్టమ్ ఉన్న బేబీస్కి కూడా ఈ అవకాడో చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అండ్ యాజ్ సూన్ యాజ్ మీరు సాలిడ్ స్టార్ట్ చేసినట్టే అవకాడో స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా యూజ్ అవుతుంది. మెయిన్గా జాయింటీస్ ఉన్నప్పుడు మన బేబీస్కి అవకాడో వేయడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. అండ్ బేబీస్ యొక్క బ్రెయిన్, నర్వ్ అండ్ ఐ సైట్కి చాలా మంచిది. అండ్ అవకాడో చాలా రకాలుగా ఫీడ్ చేయొచ్చు బేబీస్కి. లైక్ అవకాడో ప్లస్ బనానా, లేదు అంటే అవకాడో ప్లస్ స్టీమ్డ్ యాపిల్ ఆర్ స్టీమ్డ్ పేర్, లేదు అంటే ఎనీథింగ్, ఎనీ ఫ్రూట్ ఆర్ ఎనీ వెజిటేబుల్ యూ కెన్ మిక్స్ ఇట్ విత్ అవకాడో. అండ్ ఇఫ్ మీ బేబీస్ 1 year ప్లస్ ఉన్నారు అని అనుకుంటే హ్యాపీగా మీరు సలాడ్స్లో ఇవ్వచ్చు. లేదు అని అంటే టోస్ట్ మీద అవకాడో అండ్ ఎగ్స్ పెట్టి ఇవ్వచ్చు. లేదు అంటే స్క్రాంబుల్డ్ ఎగ్స్ విత్ అవకాడో ఇవ్వచ్చు. అవకాడో ఏ రకంగా అయినా ఇవ్వచ్చు బేబీస్కి. ఇట్స్ వెరీ గుడ్ ఇన్ న్యూట్రియంట్స్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. అండ్ యాజ్ వీ నో ఎగ్లో విటమిన్ డి అండ్ కాల్షియం ఉంటుంది కాబట్టి అవకాడో ప్లస్ స్క్రాంబుల్డ్ ఎగ్ ఈస్ వెరీ గుడ్ రెసిపీ ఫర్ బేబీస్. అండ్ కొంతమందికి గ్రీన్ అవకాడో తీసుకోవాలా, లేదు అని అంటే బ్రౌన్ అవకాడో తీసుకోవాలా అని ఒక డౌట్ ఉంటుంది. బ్రౌన్ అవకాడో ఈస్ వెరీ బెటర్ ఫర్ బేబీస్. కానీ ఒక్కొక్కసారి గ్రీన్ అవకాడో కూడా పండినా కూడా గ్రీన్గానే ఉంటుంది దాని టెక్స్చర్ వచ్చేసి. సో మనం కొంచెం ప్రెస్ చేసి తీసుకోవాలి, లైక్ హార్డ్గా ఉండద్దు దాని షెల్. అండ్ హియర్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అవకాడో ప్యాన్ కేక్ అనగానే చాలా స్వీట్గా ఉంటుందని అనుకోదు. ఇట్స్ వెరీ న్యూట్రల్ ఇన్ టేస్ట్. అండ్ ఇక్కడ ఎలాంటి స్వీట్నెస్ యాడ్ చేయట్లేదు. నేను బనానా యాడ్ చేస్తున్నాను కాబట్టి అది ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మిల్క్ యాడ్ చేస్తున్నాను బికాస్ మా బేబీస్ ఆల్రెడీ 1 year ప్లస్ ఉన్నారు. సో ఐమ్ యాడింగ్ మిల్క్. అండ్ మన బేబీస్ 1 year వచ్చేంత వరకు బయట నుంచి ఎలాంటి షుగర్స్ ఇవ్వకూడదు. అండ్ సాల్ట్ కూడా జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ వాడాలి అంతే. అండ్ హియర్ కమ్స్ టు పపాయ మనం 6 months ప్లస్ బేబీస్ నుంచి డైరెక్ట్గా ఇవ్వచ్చు. కుకింగ్, స్టీమింగ్, బేకింగ్ లాంటి ప్రాసెస్ అవసరం లేదు బికాస్ అది ఆల్రెడీ సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంటుంది. అండ్ పపాయలో విటమిన్ ఏ అండ్ సి ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఐసైట్ అండ్ స్కిన్కి చాలా మంచిది. అండ్ యాపిల్, బనానా, ఆరెంజెస్ కన్నా పపాయలోనే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అండ్ పపాయలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హీమోగ్లోబిన్ లెవెల్స్ అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ని కౌంట్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ ఇది కాన్స్టిపేషన్కి కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ నా ఛానల్లో నేను ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ నేను బ్యాక్ అండ్ బాగా స్టడీ చేశాకనే ఇస్తున్నాను. సో యూ కెన్ ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.